ఉక్రెయిన్ అధ్యక్షుడికి అసలు బాధ ఇప్పుడు రాబోతోంది. రాబోయేటటువంటి రోజుల్లో ట్రంప్ వచ్చేస్తున్నాడు, ఇక దగ్గరకు వచ్చేసింది. బైడెన్ని నెత్తిన పెట్టుకున్నాడు. బైడెన్ వలన చివరికి తను స్వయంగా యుద్ధంలో పార్టిసిపేట్ చేశాడు. ఉక్రెయిన్ అనేది ప్రశాంతంగా సాగిపోతున్నటువంటి దేశాన్ని యుద్ధంలోకి తీసుకొచ్చి 3 సంవత్సరాలుగా యుద్ధంలో కోట్లకి కోట్లు, లక్షలకి లక్షలు లాస్ అయిపోయి ప్రజలు ఇతర దేశాలకి పారిపోయి చివరికి ఆ దేశంలో బ్రతకడం ఎట్టాగో తెలియని పరిస్థితి. ఇప్పటికి కూడా దినదరగండం నూరేళ్ల ఆయుష్లోకి బతుకుతున్నటువంటి ఉక్రెయిన్ పౌరులకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పుడు పులి మీద సవారీ చేశాడు. యుద్ధం అనేటటువంటి సవారీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. ఇప్పుడు ట్రంప్ ఏమో ఎట్టి పరిస్థితిలో యుద్ధానికి అంగీకరించటం లేదు. ఇప్పుడు ఉక్రెయిన్ కోల్పోయిన భూభాగాన్ని వదిలేసుకోమని చెప్పేటటువంటి పరిస్థితి ట్రంప్ దగ్గర ఉంది. పుతిన్ కూడా అందుకు సిద్ధమనేటటువంటిదే రెడీలో ఉన్నాడు యుద్ధాన్ని ఆపడానికి. అయితే నాటోలో చేరను అని చెప్పి ఉక్రెయిన్ రాసియాలి, నాటోలో ఉక్రెయిన్ని చేర్చుకోకూడదు అన్నటువంటిది మరొక ప్రధానమైన డిమాండ్ పుతిన్. అది ఒప్పుకునేటట్టయితేనే శాంతి చర్చలు లేదా శాంతి ఒప్పందం అంటున్నాడు. మరి ఇప్పుడు అదే జరిగితే కనుక ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది అన్నట్టు ఆ నాటోలో సభ్యత్వం కోసం మనం యుద్ధానికి వెళ్ళామని చెప్పేటటువంటి జెలెన్స్కీకి అది మిస్ అయితే జనం కొడతారు. ఏం చేస్తాడో చూడాలి.